మహాశివుడు నిజంగానే తన సతీదేవిని కాపాడుకోలేకపోయాడా? ఇవాల్టి వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. అయితే సతీదేవి యొక్క తండ్రి పేరు వచ్చేసి ప్రజాపతి దక్ష. ఒకరోజు దక్షుడు యజ్ఞం చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఆ యజ్ఞానికి మహాశివుని తప్ప సకల దేవతామూర్తుల అందరినీ కూడాను ఆహ్వానిస్తాడు. అప్పుడు సతీదేవి తన తండ్రి దక్షుడు యజ్ఞం చేయబోతున్నాడు అని ఇరుగుపొరి ద్వారా తెలుసుకునిద్ది. అప్పుడు సతీదేవి శివుడితో ఇలా అనిద్ది, నేను మా నాన్నగారి యజ్ఞం దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పిద్ది. అప్పుడు శివుడు ఇలా అంటాడు, నీకు ఆహ్వాన పత్రిక అందలేదు కాబట్టి నువ్వు వెళ్ళటం మంచిది కాదు అని అంటాడు. అప్పుడు సతీదేవి నా సొంత తండ్రి దగ్గరికి వెళ్ళటానికి నాకు ఆహ్వాన పత్రిక అవసరం లేదు అని చెప్తూ శివుడి మాటలు వినిపించుకోకుండా అక్కడి నుంచి యజ్ఞానికైతే బయలుదేరిద్ది. దక్షుడి యొక్క యజ్ఞంలో సతీదేవికి మహాశివుని అవమానించడం ఈమె భరించలేకపోయిద్ది. అప్పుడు సతీదేవి ఈ శరీరం నీ వల్లే వచ్చింది కాబట్టి నాకు ఈ శరీరం వద్దు అని కూర్చొని ధ్యానం చేయటం ప్రారంభించిద్ది. అలా ఆమె నుండి ఒక అగ్ని అయితే పుట్టి ఆమె శరీరాన్ని పూర్తిగా దహనం చేసేస్తుంది. సతీదేవి యొక్క మరణ వార్త విన్న శివుడు యజ్ఞం దగ్గరకైతే బయలుదేరిపోతాడు. అలా బయలుదేరిన శివుడు దక్షుడి యొక్క యజ్ఞాన్ని మొత్తాన్ని చెడగొట్టేస్తాడు. సతీదేవి శరీరాన్ని భుజం మీద వేసుకొని శివతాండం అయితే మొదలు పెడతాడు శివుడు. ఆ తర్వాత సతీదేవి పార్వతీదేవిగా పుట్టి మళ్ళీ శివుడినే పెళ్లి చేసుకునిద్ది.